దేవుని వెతికితే ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేయబడుతుంది. ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేయబడినప్పుడు గొల్లలు ఆశ్చర్యపోయారు. ఆ మహిమను చూసి దేవదూత కిందకు రాగానే ఆశ్చర్యభరితులైపోయారు. బెదిరిపోయినట్లు ఉంది. వెలుగు అంతా నిండిపోయింది. దూత వస్తేనే అంత వెలుగు నిండిపోతే దేవుడే దిగి వస్తే ఇంకెంత వెలుగు నిండిపోతుంది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి నరులలో ఎవడును ఆయన చూడలేదు, ఎన్నడూను ఆయనను చూడనేరడు అని దేవుని వాక్యం ఉంది. ఈ కళ్ళతో దేవుడు చూడగలమా? అందుకే మనస్సును దేవుని మీద పెట్టి చూడగలిగితే, ఆయన మీద ఆనుకుంటే, ఆయనను ప్రేమిస్తే నిన్ను ఆయన తప్పిస్తాడు అని 91 దావీదు కీర్తనలో చూస్తాం. ఆయనను ప్రేమిస్తే 29వ అధ్యాయం సామెతల గ్రంథంలో నేను ఆస్తికర్తగా చేస్తాడు. పెట్టకొప్పల నుంచి దీనులను పైకి లేవనెత్తుతాడు. అధికారులతో పెద్దలతో ఆయన మనల్ని కూర్చుని పెడతాడు. దేవుని వాక్యం ఉంది. మీదో ఆస్తి పొందడానికి నేను ఇవాళ చెప్పటం లేదు. మీరు పాటలు లేకపోతే భూములు కొనమని చెప్పట్లేదు. మీ ఆత్మను, మీ జీవాన్ని వెలిగించుకోవడానికి